ఓం నమో భగవతే శ్రీరమణాయ. శ్రీ రమణాశ్రమ లేఖల నుంచి ఈతి బాధలు. ఆ మధ్య సుమారు 2 ఏళ్ళు అవుతుందనుకుంటా, చాలా కాలం నుంచి వస్తూ పోతూ ఉన్న వృద్ధ బ్రాహ్మణ దంపతులు, గుంటూరు వాస్తవ్యులు కొండయ్య అనేవారు ఇక్కడికి వచ్చి 2 నెలలున్నారు. పాపం ఆ బ్రాహ్మణుడు ఇల్లు వాకిలి బిడ్డలు మొదలైనవి వదిలి 1-2 నెలల కంటే ఉండలేడు. కానీ నెపం భార్య మీద పెట్టాలనో ఏమో భగవాన్ దగ్గరకు వచ్చి, ఈ సంసార బాధలు పడలేను స్వామి, మా ఆవిడను కూడా రావద్దంటే వచ్చింది. 2 నెలలు కాగానే ఇంటి వద్ద ఏదో ఇబ్బంది, పోదాం రండి అంటోంది. నీవు పో అంటే పోదు, నేనెంత చెప్పినా వినదు. కాస్త మీరైనా చెప్పి పంపండి, నేను తమతో పాటు ఇంత తిని ఇక్కడే పడుంటాను అన్నాడు. శ్రీవారు వినోదంగా, సంసారం విడిచి ఎక్కడికండి పోయేది? ఆకాశం మీదకి ఎగురుతామా ఏం? భూమి మీదే కదా ఉండేది. మనం ఎక్కడుంటే అక్కడే సంసారం. నేను ఏమీ వద్దని వచ్చాను, చూడండి ఇప్పుడు ఎంత సంసారమో. మీ సంసారం కంటే 100 రెట్లు అధికంగా ఉంది. మీరు ఆమెను పొమ్మని చెప్పమంటారు, ఆమె వచ్చి నేనెక్కడికి పోయేది స్వామి, ఇక్కడే ఉంటానంటుంది. ఆమెకేం చెప్పేది? మీ సంసారం మీకు వద్దంటారు, నా ఈ సంసారం నేనేం చేసేది? ఇదంతా విడిచి నేను ఎక్కడికి పోయేది అన్నారు భగవాన్. హాల్లో అంతా నవ్వులు. భగవాన్లకేం బంధరహితులు కనుక ఎంత సంసారం అన్నా భరిస్తారు అంటూ చతికిలబడ్డాడు ఆ వృద్ధుడు. శ్రీవారి పరిహాసం చూసి తీరాలి. సాధారణంగా వారు మాట్లాడే మాట ఏదైనా బోధగానే ఉంటుంది. మా వంటి భక్తులంతా ఎప్పుడు కాలు నొప్పనో కడుపు నొప్పనో వారికి నివేదించడం పరిపాటయింది. ఈ మధ్య ఒకరు వచ్చి, నా కళ్ళకు జబ్బు, సరిగా కనిపించడం లేదు, భగవాన్ అనుగ్రహించాలి అంటే సరే అన్నట్టు తల ఊపి వారటు పోగానే, వారు కళ్ళకు జబ్బంటారు, నా కాళ్ళకు జబ్బు, నేనెవరితో చెప్పుకునేది అన్నారు భగవాన్. అందరం విస్తుపోయినట్లు ఊరుకున్నాం.